పాపం అనే దాన్ని ఎలా గమనించాలి? చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రతి మనిషిని ఈక్వల్ చేసేది ప్రపంచంలో ఏదైనా ఉంది అని అంటే సోషలిజం అనేది మీకు తెలుసు, అందరూ ఈక్వల్గా ఉండాలని. సోషలిస్టులు చాలామంది ట్రై చేస్తుంటారు అందరినీ ఈక్వల్ చేయాలని. ఎలా చేస్తారు? చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకనంటే రంగులు వేరు, అభిప్రాయాలు వేరు, ప్రాంతాలు వేరు, లాంగ్వేజెస్ వేరు, చాలా టఫ్. కానీ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సోషలిజం ఏదైనా ఉందంటే అది 3 words లెటర్, సిన్ అంటారు తెలుగులో, పాపం. ఈ పాపం అందరినీ ఈక్వల్ చేస్తుంది. ఏంటి పాపం అండి, మాకు తెలియదు అనొచ్చు మీరు. పాపం ఎలా గుర్తుపడవచ్చు? నేను పాపిని అనడానికి గమనించాలి. పాపం మనలను అవమానకరమైన పరిస్థితుల్లోని తీసుకెళ్ళిపోతుంది. పాపం మనలను భయంకరమైన స్థితిలో, ఆనందం లేని, మనశ్శాంతి లేని స్థితిలోనికి తీసుకెళ్ళిపోతుంది. ఒక ఇన్సెక్యూరిటీ మనకు వచ్చేస్తుంది. ఈరోజు చాలామంది ఇలాంటి పాపాలు చేసి ఇన్సెక్యూర్డ్గా బ్రతుకుతున్నారు. పైకొకటి మనుషులు, లోపల ఒకటి. పైన చాలా ఆనందంగా ఉన్నట్టు ఉంటారు కానీ లోపల వాళ్ళ బ్రతుకులు వేరు. పైకి కప్పులు చాలా నవ్వుతా కనపడతారు, ఇంట్లో వాళ్ళ ఆయన ఎలా కొడతాడో ఆమెకే తెలుసు. పైకి వీళ్ళిద్దరూ చాలా బాగా కనపడతారు, ఈమె ఇంట్లో పెట్టే టార్చర్ వాళ్ళ ఆయనకే తెలుసు. పైకి చాలా మంచోళ్ళ కనపడతాడు, ఇంట్లో వీరు చేసే బాగోతాలు వాళ్ళకే తెలుసు. ఇంకా బాగా చెప్పాలంటే పైకి సాధువులా కనపడతాడు, మనసులో ఎంత పాపం ఉందో, ఆడవారి వంక ఎంత అసభ్యంగా కామపు చూపుతో చూస్తున్నాడో వాడి హృదయానికే తెలుసు. పైకి మంచివారిలా కనపడతారు, ఎలాంటి అక్రమ సంబంధాల్లో ఉన్నారో వారికే తెలుసు. ఈ పరిస్థితుల్లో, ఇలాంటి పాపాల్లో ఏం జరుగుతుందంటే ఎవరికి చెప్పుకోలేక హృదయంలో బాధపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. చాలా ఎడిక్షన్స్కి లోనైపోయి బయటికి రాలేక చాలా మంది సతమతం అవుతున్నారు. చాలా ఇల్లీగల్ రిలేషన్షిప్స్లో పడిపోయి భార్యను ప్రేమించలేక, భర్తను ప్రేమించలేక, పిల్లలను ప్రేమించలేక నలిగిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళి మొరపెచ్చుకోవాలి? ఇది దేవుడు చూశాడు. ఎవరో ఒక ఎనిమిని అంతం చేయడానికి రాలేదు కానీ యేసు ప్రభు నీలో ఉన్న ఎనిమిని అంతం చేసి నిన్ను క్షమించి, నీ పాపము క్షమించి, నీ అవమానాన్ని తొలగించి, నీ సిగ్గుని కప్పి నీకు రక్షణ ఇవ్వడానికే యేసు ప్రభు వచ్చాడు. ఆయన మన పాపముల కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. రహస్యముగా మనకున్న దరిద్రమైన బుద్ధిని, అవమానకరమైన బ్రతుకును నలుగురికి పంచుకుంటే చి అనిపించుకునే ఆ ఏహ్యమైన జీవితాన్ని మార్చి మనలను ఒక ప్యూర్ హోలీ సోల్గా చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మీరెవరైనా సరే యేసు ప్రభుని ఆనందంగా నమ్ముకోవచ్చు, హృదయంలోనికి స్వీకరించవచ్చు. ఇది మతం కాదు, ఇది మార్గం. యేసుక్రీస్తు ప్రభుల వారి రిలీజియన్ని స్థాపించిన వాడు కాదు, వే చూపించాడు, ఒక హోలీ వే దేవుని దగ్గరికి.